నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అద్దంకి నియోజకవర్గంలో 43 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటునిస్తుందని వెల్లడి. నర్సాపురంలో శెట్టిబలిజ జాతి పితామహులు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సుభాష్ ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని పిలుపు. జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసింది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కార్మూరి. మల్లారెడ్డి పూలు పాలు అమ్మి 1000 ఎకరాలు కబ్జా చేశారన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మేడ్చల్లో కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శ. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ 43 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సహాయాలు అవసరమైన వారికి పారదర్శకంగా ఆలస్యం లేకుండా అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. అనారోగ్య సమస్యలు, అత్యవసర వైద్య చికిత్సల నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ ఎంతో తోడ్పాటునిస్తుందని ఆయన పేర్కొన్నారు. సేవకులుగా ఉంటూ నాయకులుగా ఎదిగేందుకు ప్రయత్నించారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని 26వ వార్డు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన శెట్టిబలిజ జాతి పితామహులు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేశారని, విద్యకు అవసరమైన భూములను దానం చేశారని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత మంచి మార్గంలో ముందుకు సాగారని అన్నారు. నరసాపురంలో శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తారని తెలియజేశారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తారని హామీ ఇచ్చిన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ కు అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా పొడుగు బలహీన వర్గాల్లో ఉంటారు. మరి వాళ్ళకి ఈ రోజున ఎక్కడ కమ్యూనిటీ హాల్ తీసుకోవాలన్నా సరే సుమారు 50,000 నుంచి ₹1,00,000 అవుతా ఉంది. మరి వాటిని అధిగమించాలంటే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్స్ అనేవి అవసరం. అది ఖచ్చితంగా నేను సైట్ కేటాయిస్తానని చెప్పిన నాయకర్ గారికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు విగ్రహాన్ని బహుకరించిన బాలిక శ్రీని గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, దొమ్మేటి వెంకటరెడ్డి గారు 1920లోనే మన సంఘాలను స్థాపించారు. 2020కి 100 సంవత్సరాలు అయినాయి. మరి ఆ రోజున కరోనా కాబట్టి, కరోనా టైంలో మనం బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మన ఉనికిని కాపాడుకోవడానికి అలాగే మన జాతిపిత వెంకటరెడ్డి గారి విగ్రహాలు అనేక చోట్ల ఏర్పాటు చేస్తా ఉన్నారు. కులం ఏ కులమైనా సరే పెద్దలు ఔలిత్యం తీసుకుని వస్తారు, వాళ్ళు మార్గం చూపిస్తారు. ఆ మార్గంలో మనం నడవలసిన పరిస్థితి. మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారు మనకి మార్గాలు చూపించారు. ముందు కుల సంఘాలను నిర్మించాడు ఆయన. 100 సంవత్సరాల క్రితమే కుల సంఘాలు నిర్మించి ఆ రోజుల్లో ఏ మొబైల్ లేకుండా లేని టైంలోనే సుమారు 50,000 మందితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక మార్గం చూపించాడు, ఓన్లీ సేవే మార్గం అని చెప్పి. ఆ సేవ ఆయన ఆస్తులన్నీ కూడా సిట్టిబలి కులానికే కాకుండా బలహీన వర్గాలకి అలాగే పేదలందరికీ కూడా నిర్మించమని ఎన్నో 1000 ఎకరాలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన చూపించిన మార్గం ఏంటి? సేవ. ఆ సేవా దృక్పథంతోనే మనం ముందుకు సాగాల్సి ఉంటుంది. సేవ చేసుకుంటూ వెళ్తే కులంలో చాలా మంది, ప్రతి కులంలోని లేని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎంత అగ్ర కులమైనా సరే కులంలో లేని వాళ్ళు ఉంటారు. కులాల వారీగా మన సంఘాల వారీగా ఏర్పడినప్పుడు ఆ కులంలో ఉన్న లేని వాళ్ళని 2 విషయాల్లో మనం ఆదుకోవాల్సి ఉంటుంది. చదువు, విద్య అనేది విద్య కన్నా గొప్ప దానం ఇంకొకటి ఉండదు. కాబట్టి చదువుకునే సత్తా ఉండి స్తోమత లేక ఆర్థిక స్తోమత లేనప్పుడు మన సంఘాల పరంగా మనం వాళ్ళని కాపాడవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏ సేవలో చేయకుండా నాయకులు పుట్టుకొస్తా ఉన్నారు. సేవ చేస్తేనే ముందుగా, తర్వాత రాజకీయాల్లో వస్తే కనీసం సేవ చేయాలనే భావం వాళ్ళు ఉంటారు. మనం గొర్రెల్లాగో మేకల్లాగో తిప్పుకుంటా ఉంటారు. గొర్రెల్లాగో మేకల్లాగో తిప్పుకుంటారు. అది ఉదాహరణ అమలాపురంలో. అలాగే గొర్రెల్లాగా మేకల్లాగా తిప్పుకుని సంఘాలు అయ్యి అని చెప్పి మీటింగ్లు పెట్టి ఒక్కసారి అల్లల కేసు వచ్చేటప్పటికి హ్యాండ్స్ అప్ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు, అంబేద్కర్ గారు, మనం మేకల్లాగా గొర్రెల్లాగా ఉంటే మనం బలిస్తారో, మనం ఆత్మాభిమానం చంపుకోకుండా ఎప్పుడు సింహాల్లాగే బతకాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
కుల ఐక్యతతో పాటు ఒక పని మనం చేయాల. పసరగడ్డలు పసరపాములు ఉంటాయి, అలాగే కుల ఐక్యతను పాడు చేయడానికి కూడా కొన్ని పసరపాములు ఉంటాయి. వాటిని వేరేయటంలో అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదు. అలా ఆలోచించిన రోజున కులం విచ్ఛిన్నం అవుతుంది, అని మీరు అందరూ గుర్తించాలి. కాబట్టి మనందరం కూడా మనం కులాన్ని గౌరవించుకుంటూ ఎప్పుడు కూడా సేవకులుగా ఉంటూనే నాయకులుగా అవ్వాలి. నాయకులు అయిన తర్వాత కూడా నిత్యం సేవలోనే ఉండాలి. మనందరం కూడా ఐక్యతతో ఉంటూ మన కులాన్ని మనం ప్రేమించుకుంటూ ఇతర కులాలను గౌరవించాలని కోరుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఎండగడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ నిర్వహిస్తే వాటికి సమాధానం చెప్పుకునే ధైర్యం లేక జగన్ బీసీలను అవమానించాడంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ సీఎంగా ఉండగా ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా సైకో, చంపేస్తా, నరికేస్తా అని చంద్రబాబు, లోకేష్, బుచ్చయ్య చౌదరి మాట్లాడిన మాటలు కనిపించలేదా అని దుయ్యబట్టారు. వ్యక్తులను గౌరవించడం జగన్ నుంచి నేర్చుకోవాలని హితవు పలికారు. యాదవులను రాజకీయంగా వాడుకుని వదిలేయడం చంద్రబాబుకి అలవాటని, జగన్ సీఎం అయ్యాక యాదవులకు రాజకీయంగా గుర్తింపు దక్కిందని చెప్పుకొచ్చారు. ప్రజలారా నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కృష్ణయ్య గారిని కానీ ఆ గోపీనాథ్ జెట్టి అని కానీ ఏమన్నారని నేను అడుగుతున్నాను. ఈ గోపీనాథ్ జెట్టి అనేటోడు అనే వరన్ని పట్టుకుని వాడు వీడు అనేసాడని చెప్పి మీరు రాద్ధాంతం చేస్తున్నారు, చాలా ఇది చేస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే బుచ్చయ్య చౌదరి, ఇంకా చాలా మంది సోకోల్స్ అందరూ కూడా ఎన్ని రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాల మాట్లాడినారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా కొంచెంమంది మేము ఆ ఎన్టీఆర్ ఆ కృష్ణోడు అని మనం చిన్నప్పుడు అంటూ ఉంటాం. అలాగా వరల్డ్లో స్లాంగ్వేజ్ ఇదే రాయలసీమ స్లాంగ్ లో ఏమైనా తేడా ఉండొచ్చు, అంతేగాని ఒక బూత్ వరల్డ్ కూడా లేదు. ఏమీ మాట్లాడలేదు. దాన్ని ఏదో దొంకట్టుకుని ఇదైనట్టుగా యాదవులు ఏదో అనేసారంటగా చూపించాలని చెప్పి దీన్ని చేసే కార్యక్రమం చేస్తారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఒక ముఖ్యమంత్రి చేసిన, ఒక ఎంపీ 2 సార్లు చేసిన ఒక ముఖ్యమంత్రి కొడుకుని పట్టుకుని ఏమని మాట్లాడారండి ఆయన? నిన్ను చంపేస్తే ఎవరు అడుగుతారు, నీ తలకాయ తీస్తే ఎవరు అడుగుతారని అంటున్నాడు ఆయన. ఇంకా అసలు ఏమనాలని అడుగుతున్నాను. ఇదేనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడిన దానికి మీరు ఏకలాగి దొంక తీస్తున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యాయీ బ్రాహ్మణ్స్ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సెక్రటరీకి వెళ్తే తమాషాలు చేస్తున్నారో, తాట తీస్తాను, తోక కట్ చేస్తాను, తోలు తీస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తిత్వం. ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నాడు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్నాడు. మరి అప్పుడు ఏమైంది అంటున్నాను నేను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడు, గోపీనాథ్ జెట్టే అనేటోడు అన్నాడు ఆయన. దానికి మీరు ఇంత రాగ్దాంతం చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చెప్పాడు ఆయన. ఆయన చెప్పింది సుప్రీంకోర్టులో ఇది కాదు కాబట్టి దాన్ని ఒక ముఖ్యమంత్రిగా అలా మాట్లాడొచ్చా, డైరెక్ట్ చెప్పొచ్చా అని వాళ్ళ చురకలంటిచ్చారు. కాబట్టి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఆ గోపీనాథ్ జెట్టి అనే తోడు అనే దాన్ని పట్టుకుని ఇవాళ రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు ఏంటో, మీ రెడ్ బుక్ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. ఇవాళ యాదవులకి ఏం చేశాడనేది కూడా అందరికీ తెలుసు. ఇవాళ మీరు ఒక కారుమూరి నాగేశ్వరరావు అనే యాదవ్ని 45 ఏళ్ళ ఇండస్ట్రీ అనే మీరు టీడీఆర్ బాండ్లనే అల్లరి చేసి ముద్రేసి ఇవాళ కోర్టు ఆర్డర్లు కూడా ఇచ్చారు. 2 కోట్లు కూడా కరెక్ట్గానే ఇచ్చారని చెప్పి హైకోర్టులో 2 కోట్లు వేశారు. మీ ఎమ్మెల్యే కూడా ఒక ఆయనతో వేయించారు. తర్వాత అలాగే మీ కూటమి మున్సిపల్ కమిషనరే రాసి పంపించాడు. 24 ఎకరాల 60 సెంట్లు ఇక్కడ టీడీఆర్ ఇచ్చింది. దీనికి 2.5 కోట్లు అవుతుంది. టీడీఆర్ తోటి 3 కోట్లు వేసుకోండి, అంతా 75 కోట్లు 80 కోట్లు. దాన్ని పట్టుకుని నాకే 360 కోట్లు అని చెప్పి ఆ పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ చెప్పడం, దాన్ని మళ్ళీ 800 కోట్లకు తీసుకుపోవటం, దాని మీద రకరకాలుగా మాట్లాడతాం. ఇవాళ మొత్తం కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఏదైతే యూట్యూబ్లోనే అన్నీ కూడా తీసేసే కార్యక్రమం చేశారు.
ఇతరుల ఫోన్లో సిమ్ కార్డులు మార్చి ఓటీపీల ద్వారా మోసాలకు పాల్పడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్యను చీమకుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 29వ తేదీన అందిన ఫిర్యాదుపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు శేషయ్య ఓటీపీల ద్వారా వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్లకు వాడినట్టు గుర్తించారు. అతని వద్ద నుంచి 2,60,000 రూపాయల నగదును రికవరీ చేసినట్టు సీఐ ప్రసాద్ తెలియజేశారు. 6/12/2025న చీమకుర్తి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 252/2025 కేసులో ఈ కేసు ఏంటంటే కంప్లైంట్ వీరపల్లి వెంకయ్య సన్ ఆఫ్ చిన్నసుబ్బయ్య 63 సంవత్సరాల వయసు. ఇది చీమకుర్తి మండలము బక్కిడిపల్లి గ్రామము. ఈ కంప్లైంట్కి మనకి 29/11/2020 కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఏమని ఇచ్చాడంటే తన బ్యాంకులో నుంచి తనకు తెలియకుండా 5,21,000 రూపాయలు అమౌంట్ పోయిందని మనకు రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము కేసు కట్టడం జరిగింది. ఆ కేసు కట్టిన తర్వాత గౌరవ ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో మన జిల్లా ఐటీ కోర్ టీం సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసులో ముద్దాయి అయినటువంటి ఆదిపూడి వెంకట శేషయ్య సన్ ఆఫ్ లక్ష్మయ్య క్యాస్ట్ బై యానాది కుర్తిపాలెం గ్రామం ఇందుకూరుపేట. ఇతని ఇందుకూరుపేట అయితే ఇతను ఏం చేస్తారంటే కంప్లైంట్ అయితే ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఫోన్ తీసుకుంటారు. ఫోన్ మాట్లాడాలని నేను ఫోన్ మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ ఇస్తాను తీసుకుంటాడు. అతను తెలియకుండా అతను ఫోన్ నుంచి సిమ్ తీసేసుకొని ఇతను ఇంకో సిమ్ పెట్టి కాల్ డైవర్షన్ పెట్టుకుంటాడు. కాల్ డైవర్షన్ పెట్టుకొని ఫోన్ ఏమో అతనికి వెళ్తుంటుంది. కానీ అతను తెలియకుండా ఈ సిమ్లో నుంచి బ్యాంక్ అకౌంట్లన్నీ యాడ్ అయి ఉంటాయి కదా, అతను తెలియకుండా డబ్బులు మొత్తం అతను పెట్టి మన యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా పేటిఎంకి యాడ్ చేసుకొని బెట్టింగ్ యాప్లు ఆడుతూ ఆ డబ్బులను ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను ఇలా చేస్తూ సుమారు 5,21,000 దాకా అతని డబ్బులు మొత్తం తీసుకుంటాడు. కానీ పెద్ద ఆయన ఇతను ఈ దొంగ విధానం ఏంటంటే బాగా వయసు అయిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళని చూసుకొని వాళ్ళకి చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి కదా, వాళ్ళకి యాప్లు గీపులు తెలియదు. వాళ్ళ దగ్గర అలాంటి ముసలోళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఈ నెంబర్లు తీసుకొని ఇలాంటి దొంగతనాలు చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళు తెలుసుకోరు. మొత్తం డబ్బులు పోయి మళ్ళీ ఎప్పుడు నెలకు 2 నెలలకు బ్యాంకుకి పోతే తప్ప తెలియదు. అట్లా ఈ పెద్ద ఆయన 1వ తేదీ 4వ తేదీ జరిగితే 29వ తేదీ చూస్తున్నాడు ఆయన. ఈలో డబ్బులు మొత్తం అయిపోయినాయి, అన్నీ జరిగిపోయి మనం ఆ ఫోన్ ఆధారం చేసుకొని వాడిని ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది. వాడిని పట్టుకుంది మన దేవరపల్లి విలేజ్ ఎస్టీ కాలనీ చీమకుర్తి మండలంలో దేవరపల్లి విలేజ్లో ఎస్టీ కాలనీలో అతనికి ఆ ఎస్టీ కాలనీ బంధువులు ఉన్నారు. మనకున్న లొకేషన్ బట్టి అక్కడికి వచ్చాడని తెలుసుకొని అతను పట్టుకున్నాము. అతని దగ్గర నుంచి క్యాష్ కూడా 2,60,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు కాసేపు ప్రకటనలు.